నమస్కారం అందరికీ. శ్రీరామాయణ 33 రోజుల యాత్రలో ఇవాళ 22వ అధ్యాయం. శ్రీరాముడు మరియు సుగ్రీవుడు మాట్లాడుతున్నప్పుడు సుగ్రీవుడు ఒక గుర్తు చెప్పాడు. కొన్ని రోజుల ముందు ఒక వేగమైన రథం ఆకాశంలో వెళ్తుంది అని చూశాము. ఒక ఏడుస్తున్న స్త్రీ తన ఆభరణాలను కట్టుకొని కిందకు విసిరింది అని అన్నాడు. అలా చెప్పి సుగ్రీవుడు ఆ ఆభరణాలను బండిల్ శ్రీరాముడికి చూపించాడు. అవి చూసిన వెంటనే శ్రీరాముడు హృదయం కంపించింది. అవి నా సీతమ్మ ఆభరణాలే అని అర్థం అయ్యింది. రాముడు కన్నుల్లో అగ్ని వెలిగింది. రావణుడు నా కోపం నుండి తప్పించుకోలేడు అని ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడు తన కష్టం చెప్పాడు. తన అన్నయ్య వాలి తన రాజ్యం తీసుకొని తనని దూరం చేశాడు అని వివరించాడు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, నీకు సహాయం చేస్తాను, వాలిని గెలిచి నీకు రాజ్యం తిరిగి ఇస్తాను. ఇక్కడ అగ్నిసాక్షిగా స్నేహం బలపడింది. ఒకరి కష్టం ఒకరు పరిహరించుకోవడానికి అనే మహాన్ ప్రతిజ్ఞ జరిగింది. ఇక్కడ మనకి ఒక సందేశం, సత్యం మీద నిలబడితే సహాయ చేయడానికి దైవం కూడా మనకి మిత్రులను పంపిస్తుంది. రేపు తర్వాత అధ్యాయంతో కలుద్దాం. 33 రామనీయ మాతకం సాగుతుంది. సైనింగ్ ఆఫ్.